నమస్తే. కులగణన మీద మోదీ సర్కార్ ఒక నిర్ణయం తీసుకున్నది. జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టబోతున్నాం. రాష్ట్రాలు చేసిన ఏవైతే తెలంగాణ, కర్ణాటక అండ్ బీహార్ ఈ రాష్ట్రాల్లో చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన కులగణన సమగ్రంగా లేదు, అసమగ్రంగా ఉంది. మేము చేసేదే పర్ఫెక్ట్. సో ఈ కులగణన అన్న టాపిక్ అన్నది కేంద్రం పరిధిలోని అంశం. జనగణన అది 1 ఇయర్లోనా 2 ఇయర్స్లోనా ఏదైతే చేయబోతున్నారో క్యాస్ట్ సెన్సెస్ కూడా దాంతోపాటుగా చేస్తామని నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో మోదీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, బీజేపీ సర్కార్. దీని మీద మాట్లాడదాం. దాదాపుగా అన్ని పక్షాలు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే టైం బాండ్ చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు ఎండ్ చేస్తారు అన్నది చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. సో మా ఒత్తిడి మేరకే ఇది సాధ్యమైందని చెప్తున్నారు. ఇట్లా ఎవరికి వాళ్ళుగా మాట్లాడుకుంటున్నారు. ఏదేమైనా ఈ అంశం మాత్రం దేశమంతా ఒక చర్చకు దారితీసింది. మాట్లాడదాం. నా ముందు పృథ్వీరాజ్ గారు ఉన్నారు. ఇదే అంశంపై మనం డిస్కస్ చేద్దాం. క్రాంతి దళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్. నమస్తే అన్న. నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. సో ఈ కులగణన అంశంలో మీరు కూడా మీ పీపుల్స్ కమిటీ ఫస్ట్ ఇంటర్వ్యూ మీరే చేసారు, మనమే చేసినాం. సో బీసీ కమిషన్ దాంట్లో మీరు దాదాపు ఒక 2-3 సమావేశాలు కూడా జరిగినట్టున్నాయి మీ కమిటీ ఆధ్వర్యంలో. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తో కూడా ప్రభుత్వం తరఫుకెళ్ళి కూడా జరిగినాయి ఆ మీటింగ్లలో కూడా ఉన్నాం. సో మీరు ఊహించారా ఇప్పుడు రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకున్నారు, ఇక్కడ కులగణన కంప్లీట్ చేశారు, సరే తప్పు ఒప్పులు పక్కన పెడదాం. ఇప్పుడు కేంద్రం కూడా రెస్పాండ్ అయింది. కేంద్రం కూడా మేము ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని అన్నారు. సో ఇది ఎట్లా మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? యాక్చువల్గా ఏంటంటే ఇది డెఫినెట్ ఒక నేషనల్ ఇష్యూ అయ్యే సిచ్యువేషన్స్ కనబడ్డాయి. అంటే అడపదడప బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు 2018లో రాజ్నాథ్ సింగ్ ఒకసారి చెప్పిండు మేము చేస్తామని చెప్పిండు, కులగణన చేస్తామని చెప్పని. మొన్న ఈ మధ్యలో ఛత్తీస్గఢ్లో కూడా పోయినప్పుడు అమిత్ షా కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ కన్నా ముందు పోయి మాట్లాడినప్పుడు మేము దాని మీద ఆలోచిస్తున్నామని చెప్పిండు. అక్కడక్కడ ఫీలర్స్ వస్తున్నాయి. అంటే ఈ అంశం కనుక టేకప్ చేయకపోతే మెజారిటీ ఉన్నటువంటి దాదాపు 75 నుంచి 80 కోట్ల బీసీ జనాభాలు దేశంలో అవేర్నెస్ వచ్చింది. మేము అసలు లెక్కకే లేకుండా పోయినాం ఈ దేశంలో. చిన్నగా పులులు, తేలు, ఇటువంటి అన్ని పాములు, డిఫరెంట్ స్పీసీస్ లెక్కలు ఉన్నాయి, కానీ మావి ఎందుకు లేవు అనే కాడికి వచ్చింది. దేశంలో మా వాటా ఏందనేది ఒక డిమాండ్ వచ్చింది. ఇంకోటి బీహార్ తర్వాత అందరికి ఒక ఐ ఓపెనింగ్ ఏమైపోయిందంటే బీహార్లో 63% to 64% బీసీల జనాభా ఉన్నదని తేలిన తర్వాత దేశంలో అందరికి కూడా అరే మా జనాభా ఇంత ఉన్న తర్వాత మాకు ఈ రాజ్యంలో మాకి పాలన మా వాటా ఏంటిది అనేది ఒక ప్రశ్న వచ్చింది. సో అందుకని ఏంటంటే ఇప్పుడు అందరికి ఇప్పుడు ఎట్లయితే తమిళనాడులో ఆల్రెడీ రిజర్వేషన్స్ బీసీస్కి ఎట్లా ఎక్కువైతున్నాయో ఇప్పుడు ఈ దేశంలో కూడా కాకా కలేల్కర్ కమిషన్ కావచ్చు 53లో వచ్చినటువంటిది. అంటే ఒక 2-3 అంశాలు నిజంగా కూడా ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ సందర్భంలో మనకు కూడా అసలు ఏంటిదని చాలా మందికి ఉండొచ్చు, అరే ఇది ఏంది సెన్సెస్ ఏంది, గిట్ సైడ్ ఎందుకు పోతుంది, బీజేపీ ఇన్ని రోజుల్లో అసలు ఇది దేశాన్ని విడగొడుతుంది అని చెప్పని అన్నారు కదా. ఇది ఫ్రాక్చర్ చేసేందుకు కాదు, ఇది ఎక్కడికక్కడ డివైడ్ చేసేందుకు కాదు, ఒక హార్మోనికల్ సిచ్యువేషన్ తీసుకొచ్చే తందుకే ఇది ఉపయోగపడుతుంది. లేకపోతే ఎప్పటికీ నాకు నా లోడ్ జరుగుతున్నదని ఒక భావన ఉంటుంది. ఇప్పుడు నీకు 1872లో ఫస్ట్ 1871-72లో బ్రిటిషర్స్ ఫస్ట్ కులగణన అప్పటి నుంచి స్టార్ట్ అయ్యి 1931 వరకు 7 సార్లు జరిగినాయి. కానీ ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత 40స్లో ఎట్లయితే ఇప్పుడు నీకు వార్ వచ్చిన తర్వాత ఒక్కసారి జరగలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంటే, కాంగ్రెస్ వాళ్ళే నెహ్రూ దీన్ని పక్కకు పడేసిండు. సో దాని తర్వాత కాకా కలేల్కర్ కమిషన్ ఒక బ్రాహ్మణ్ను పెట్టిన తర్వాత కూడా బీసీ కమిషన్కి ఒక బ్రాహ్మణ్ చైర్మన్ పెట్టిన తర్వాత కూడా ఆయన కూడా రికమెండ్ చేసిండు కంపల్సరీ బీసీ సెన్సెస్ జరగాల్సిందే ఈ దేశంలో అని చెప్పిండు. దాన్ని తీసుకుపోయి డస్ట్బిన్లో వాడేసిండు, నెహ్రూ డస్ట్బిన్లో వాడేసిండు. దాని తర్వాత మండల్ కమిషన్ 79లో మండల్ కమిషన్ వచ్చిన తర్వాత మండల్ కమిషన్ కూడా రికమెండేషన్స్ కూడా కాంగ్రెస్ పార్టీ, అది ఇందిరాగాంధీ కావచ్చు, అంతకుముందు కలేల్కర్ కమిటీ కావచ్చు, దీనిది కావచ్చు. తర్వాత ఎప్పుడైతే వీపీ సింగ్ ఎప్పుడైతే పెట్టుడు స్టార్ట్ చేసిన, ఈవెన్ రాజీవ్ గాంధీ కూడా పార్లమెంట్లో అపోజ్ చేసిండు, చాలా భీకరమైన ఉపన్యాసం దంచి అపోజ్ చేసుకుంటూ వచ్చారు. అంటే ఇది ఒక ప్రతి రాజకీయ పార్టీకి ఇది ఒక ఎలక్షన్ ఎజెండాగా వచ్చిందే తప్ప, ఓట్లు వేయించుకుంటేందుకు ఎలక్షన్ ఎజెండా వచ్చింది తప్ప ఎప్పుడు కూడా దీన్ని ఒక సీరియస్ థాట్ ప్రాసెస్ మాత్రం దీనికి ఎప్పుడు ఇచ్చిన పాపన మాత్రం పోలే. కోర్టులు కూడా చెప్పినాయి ఒక ఆథెంటిక్ డేటా కావాల్సిన అవసరం ఉన్నది దీనికి అని చెప్పని, సైంటిఫిక్ డేటా కావాలి అని చెప్పని, కరెక్ట్ లెక్కలతో ప్రకారం వస్తేనే నీకు సంక్షేమ పథకాలు కూడా ఎవరికి ఎన్ని పోవాలనేది, దేశంలో వాటాలు ఎవరికి రావాలనేది చాలా క్లియర్ కట్గా అటువంటి డేటా కావాలని కోర్ట్స్ కూడా చెప్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది ఒక రాజకీయపరమైన ఎజెండా మాత్రం తయారైతే అయింది. అందరి లోపల ఒక అవేర్నెస్ వచ్చేసింది బీసీ సెక్షన్స్ నుంచి. ఇప్పుడు ఇంకోటి ఏంది, సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ కూడా పోతున్నారు, ఆ ఒత్తిడి కూడా ఉండొచ్చు.
బీజేపీ అంటే బీజేపీ కూడా లైన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక మనం ఉదాహరణ తీసుకుంటే రైతు చట్టాలు సవాలే లేదు, మేము వెనుకకు పోమని చెప్పారు. ఒక సంవత్సరం తర్వాత దాదాపు 500 పైన మంది రైతులు చనిపోయిన తర్వాత, ఢిల్లీలో ధర్నాలు చేసిన తర్వాత, గుర్రాలతో ఎక్కించి తొక్కించిన తర్వాత కూడా బీజేపీ తప్పైందని చెప్పి వెనుకకు తీసుకున్నది. అంటే రాజకీయంగా ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు బీజేపీ కూడా కొన్ని సందర్భాలలో వెనుకకు తీసుకున్నది. ఇప్పుడు ప్రేమనో ఏందో తర్వాత సంగతి పక్కకు పడేస్తే 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి దీన్ని టేకప్ చేయడానికి లేదు అని కూడా చేయమని కూడా చెప్పిండ్రు. దేశాన్ని విడగొడతామని చెప్పి అది చూడు ఎంత దుర్మార్గమైన మాట అంటే అక్కడ కూడా ఎస్సీలలో కూడా కులాలు ఉన్నాయి. 1170 కులాలు ఎస్సీలలో ఉన్నాయి. ఎస్టీలలో 890 కులాలు ఉన్నాయి. వాళ్ళ మధ్యలో నువ్వు కౌంట్ చేసినప్పుడు ఒక బీసీ కులాలు చేస్తేనే విభజన వస్తుందా? నువ్వు మతపరంగా కూడా గణన జరిగింది. ముస్లింలలో కూడా మొత్తం నీకు తుర్కోలేంది, మిగతా లేని అందరు వీళ్ళ క్రిస్టియన్స్ అందరు వారికి సంబంధించింది కూడా చేసిన ఒక బీసీల కాడికి వచ్చే వరకు. ఎందుకంటే బీసీలు మెజారిటీ నెంబర్ ఉన్నారు. ఇప్పుడు చూస్తే సంచార జాతులు కావచ్చు, ఎంత దయనీయమైన ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఓపెన్ స్కై పాలసీస్ ఎప్పుడైతే పివి నరసింహరావు ద్వారా వచ్చినాయో, ప్రపంచీకరణ వచ్చిన తర్వాత మొత్తం అసలు ఈ దేశంలో సర్వనాశనమైన కులవృత్తుల మీద ఆధారపడినటువంటి ఇంజనీరింగ్ స్కిల్స్ ఉన్నటువంటి కులాలు ఏవైతే బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్ మోస్ట్ బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్ హ్యావ్ బికమ్ ది బెగ్గింగ్ కమ్యూనిటీస్ ఆఫ్ దిస్ నేషన్. సో ఆ వాళ్ళు ఎట్లా కులవృత్తులతోటి ఎంత చిదికిపోయి వలసలు పోయినటువంటి దాదాపు ఇప్పుడు 24 కోట్ల మందిలో చూస్తే నీకు 90% కులవృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు జీవనోపాధి గురించి వేరే దగ్గరికి పోయినటువంటి వాళ్ళే ఉంటారు. సో ఇవన్నీ రేపు పొద్దుగాల డేటా మొత్తం వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే 2011లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్లో వీళ్ళు చెప్పారు మేము కులగణన చేస్తామని చెప్పారు, కానీ చేయలేదు, వాళ్ళు చేయలేదు. తర్వాత ఏం చేసారు, గ్రామ పంచాయతీ అర్బన్ అండ్ రూరల్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్తో కొంత చేసి 5,000 కోట్ల రూపాయలు, ఒకటి కాదు రెండు కాదు 5,000 కోట్ల రూపాయలు పెట్టి 46 లక్షల కులాలు వచ్చినాయి, ఇదంతా తప్పుల దడక అని చెప్పారు. మరి దాన్ని శిక్ష ఎవరికి వేయలేదు వీళ్ళు. అంటే వీళ్ళకి ఏంటంటే ఎక్కడ కూడా చిత్తశుద్ధి లేకుండే. కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడు చిత్తశుద్ధి అయితే ఎక్కడైతే కనిపించలేదు. ఇప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సిన ప్రయత్నాలు చేస్తారు కదా, ఈ క్రెడిట్ అంతా కూడా ఏంటంటే క్రెడిట్ పార్టీలకు కాదు, ఒత్తిడి చేస్తున్నటువంటి పీపుల్స్ వాయిసెస్కు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కొన్ని రాజకీయ పార్టీలు నిజంగా కూడా రీజనల్ పార్టీస్గా ఉన్నటువంటి కొన్ని పార్టీస్ కూడా క్రెడిట్ డెఫినెట్గా పోతుంది. ములాయం సింగ్ అసంటోలో కావచ్చు, నితీష్ అసంటోలో కావచ్చు, లాలు అసంటోలో కావచ్చు. ఇంతకుముందు ములాయం సింగ్ బతికిన రోజులు కూడా వీటి మీద కొట్టాడు కదా, వీపీ సింగ్ గవర్నమెంట్లు కావచ్చు. కాంగ్రెస్ కూడా దీన్ని అట్లే వాడుకున్నది. ఇప్పుడు బీజేపీ ఏంటంటే ఇది తప్ప నీకు వేరే లైన్ కూడా ఏది లేదు. ఇప్పుడు నువ్వు 1170 ఇవ్వను 890 నువ్వు చేసినప్పుడు ఒక 2160 ఉన్నటువంటి ఇప్పుడు నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం చేస్తే ఉన్నటువంటి కులాలు నువ్వు కౌంట్ చేయడంలో పెద్ద నీకు ఇబ్బంది కూడా ఏం లేదు కదా. దీంతో దేశం ఎందుకు విభజింపబడుతుంది అంటే మతం పేరు మీద హిందువులందరూ ఒకటే అనే కాడ తీసుకొచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా ఉన్నారు కదా, ఎస్సీలు ఎస్టీలు కూడా బొట్లు పెడుతున్నారు, ఎస్సీ ఎస్టీలు కూడా గుళ్ళలో పోతారు కదా, మరి వాళ్ళకో న్యాయం వీళ్ళకో న్యాయం ఉంటుందా? అందుకని ఇప్పుడు బీజేపీ కూడా తప్పని సిచ్యువేషన్స్లలో ఆర్ఎస్ఎస్ ఒత్తిళ్ళు కావచ్చు, దేశంలో బీసీ సెన్సస్ చేయకుండా జనం లోపలికి పోయేటువంటి పరిస్థితి లేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైము బీసీ కులాలకు కనీసం వాళ్ళు ఎక్కడున్నారు, ఇప్పుడు వాళ్ళ సామాజిక ఆర్థిక పరిస్థితి అంటున్నారు. ఇది బీహార్ ఎలక్షన్స్ కోసం అన్న ఒక చర్చను కొంతమంది తీసుకొస్తున్నారు. సో గతంలో కూడా వీళ్ళు అనౌన్స్ చేసి బ్యాక్ స్టెప్ వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కూడా అందులో భాగమేనేమో అన్న ఒక చర్చను కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు హిస్టరీ ఉంది కదా, కాంగ్రెస్ హిస్టరీ కాంగ్రెస్ కు ఉంది, బీజేపీ హిస్టరీ బీజేపీకి ఉన్నది. ఇప్పుడు వెనక పోయే పరిస్థితి ఉండదు. ఒకప్పటికి ఇప్పటికి మనం ఉండదు 100% ఉండదు. ఎందుకంటే ఇంత ముందు సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడు బీసీలు ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నాయి కదా, బీజేపీ అక్కడక్కడ ముఖ్యమంత్రులను చేస్తున్నది ఒత్తిళ్లనే. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు యూపీలో కూడా కొన్ని మై అనే దాంట్లో ముస్లిం అండ్ యాదవ్ కాంబినేషన్తో వచ్చి ఈ యాదవ్లు ముస్లింలు ఇక్కడ డామినేట్ చేస్తున్నారని వీళ్ళు అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ కమ్యూనిటీస్ను ఎవరెవరికైతే అప్పటిదాకా అసెంబ్లీలకు పార్లమెంట్లకు పోయినటువంటి కులాలకు బీజేపీ టికెట్లు ఇచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకొచ్చుకొని వాళ్ళ సీట్ షేర్ పెంచుకున్నది కదా. సో ఇప్పుడు అది అట్లా కూడా ఇప్పుడు వాళ్ళు చెప్పకుండానే కొంతమందిని చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా మన దగ్గర కూడా పార్లమెంట్ సీట్స్ వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఇచ్చారు. ఇష్టం ఉన్నా లేకున్నా సోషల్ జస్టిస్ చేస్తారో లేదో కానీ సోషల్ ఇంజనీరింగ్ మాత్రం వాళ్ళు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ కులగణన తర్వాత వాళ్ళు డెఫినెట్గా 100% సోషల్ జస్టిస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ పక్కా ఏర్పడతాయి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు ఒక పవర్ కూడా తీసుకుందాం. బీజేపీ ఇక్కడికి వచ్చిన తర్వాత బీసీని సీఎం అంటున్నది. రేపు చేయకుంటే వాళ్ళు దేశం మొత్తం బద్నాం అవుతారు కదా, బరాబర్ బద్నాం అవుతారు. వేరే స్టేట్స్లలో కూడా చేస్తున్నాయి, సపోర్టివ్ అని కాదు, కానీ పబ్లిక్ మాత్రం కాన్షియస్గా ఉన్నారు. ఇంత ముందు లెక్క లేనేలేదు. ఇప్పుడు కాంగ్రెస్ చెప్తా ఉన్నది బీసీల మీద ప్రేమ ఉన్నట్టు చెప్తా ఉన్నది. స్వాతంత్రం వచ్చి ఇన్ని రోజులైంది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ సమైక్య రాష్ట్రంలో 56లో ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుండి ఇప్పటిదాకా ఒక్క బీసీని ముఖ్యమంత్రిని చేసిందా వాళ్ళు? అంత ప్రేమ ఉంటే మరి మెజారిటీ గురించి ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు కదా. సో అందరూ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఒక కంపల్షన్, ఒక ఓటు చైతన్యం మాత్రం ఈ కులాలలో వచ్చింది. ఇప్పుడు వెనుకటి కాలం కాదు, ఇప్పుడు బరాబర్
గల్లావాటి అడిగే సిచ్యువేషన్స్ కూడా వచ్చినాయి. సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి ఇలా నితీష్ కుమార్ కావచ్చు, బీహార్ ఎలక్షన్సే కావచ్చు, కానీ నేషనల్ వైడ్ ఉపయోగపడేటువంటి నిర్ణయం మాత్రం వచ్చేటట్టుగా కంపల్సరీ అయితే వచ్చింది కదా. రేపు అట్లనే జరగవచ్చు. వెనుకకు పోయే సిచ్యువేషన్స్ నాకు తెలిసి ఇంకా భవిష్యత్తులో ఉంటే అనేది నేనైతే అనుకుంటలేను. ఏదో చిన్నగా తూతూ మంత్రం లేక మాట్లాడి బయటకు వచ్చి ఇంకేదో చేస్తామనంటే మాత్రం కుదరదు. క్రెడిట్ ఎవరికి? మోదీకా, రాహుల్ గాంధీ? ఎవరికి? ప్రజలకు. ఇద్దరికి ఏం లేదా? 100% ప్రజలకు పోతుంది ఇది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ అయితే నేను దీని విషయంలో క్రెడిట్ 80% కాంగ్రెస్ కి ఇవ్వదలుచుకోలేబ్బా. ఎందుకంటే రాహుల్ చెప్పిందే కదా. అయ్యో మరి అట్లంటే వాళ్ళు మొత్తం మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు కదా, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు కాదు కదా అసలు ఆపింది ఎవరు? కులగణన 1931లో బ్రిటిషర్స్ చేసిన తర్వాత కులగణన ఆపింది ఎవరు? చెత్తబుట్టలు వేసింది ఎవరు? నెహ్రూ వేసిండు కదా, ఇందిరాగాంధీ వేసింది కదా, రాజీవ్ గాంధీ వేసిండు కదా. మరి నువ్వు వచ్చినాక 10 ఏళ్ళు నువ్వు రాహుల్ గాంధీ రాజకీయాలలో ఉన్న తర్వాత కూడా రాహుల్ గాంధీ పగ్గాలు, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతులు ఉన్నప్పుడు కూడా యూపీఏ గవర్నమెంట్ కూడా నువ్వు తీసుకొచ్చి తప్పుల తడకాన్ని తీసుకొచ్చి పార్లమెంట్ చెప్పిన వాళ్ళు మీరు ఎందుకు చేయలే? మరి మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక మాట, ఆపోజిషన్ ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడతారు, అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రం చేయరు. ఇప్పుడు ఎందుకు మొన్న ఇక్కడ స్టేట్లో జరిగిందా, ఉట్టిగా జరిగిందా మనకు తెలియదా? ఎంత ఒత్తిడిలో జరిగింది అది. చాలా అంటే వాడికెళ్ళి ఎన్నిసార్లు మాట్లాడిపించినా కానీ ఇక్కడ రాష్ట్రం ఉన్నోళ్ళు అంటే యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు కూడా కేంద్రం ఒప్పుకోదనే ఆలోచనతో రాజకీయంగా ఇరికియాలనే ఆలోచనతో వచ్చిందని చెప్పని అనుకుంటాం. ఇదంతా ఎందుకు? ఒకటి సౌబాద్కి ఏకపాద్ ఒక ముచ్చట, వాళ్ళు తీర్మానాలు చేసారు, వాళ్ళు సిడబ్ల్యూసీ తీర్మానాలు కాంగ్రెస్కు ఒక పార్లమెంటు నియోజకవర్గంలో 2 బీసీలకు టికెట్లు ఇస్తా అని చెప్పిండ్రు. ఇక్కడ ఇచ్చిండ్రా? అట్లాంటి బీజేపీ ఇచ్చింది. ఇంకా నేను బీజేపీకి సపోర్ట్గా మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆ ఇంజనీరింగ్ చేసేది కూడా రెడీగా లేరు కదా. ఇచ్చిండ్రా? ఎక్కడ ఇచ్చిండ్రు? వాళ్ళు ఇవ్వలే కదా, అసెంబ్లీ సీట్లు ఇవ్వలే కదా. ఇక్కడ పార్లమెంట్లో కూడా మొత్తం సింగిల్ కమ్యూనిటీకి వేరే కమ్యూనిటీస్కే ఇచ్చుకున్నారు కదా. గెలువని సీట్లు, ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి సీట్లు కొన్ని బీజేపీకి ఇచ్చారు, అది బీఆర్ఎస్ ఇవ్వలే, వీళ్ళు ఇవ్వలేదు. సో ఒకవేళ వాళ్ళకి నిజంగా నిబద్ధత కనుక ఉండేది ఉంటే వాళ్ళ పార్టీ తీర్మానం చేసిన దాని ప్రకారంగానే ఉండాలి కదా. 36 సీట్లు రావాలి కదా, ఇక్కడ 70 అట్లీస్ట్ 34 సీట్స్ అన్న అసెంబ్లీ సీట్స్ రావాలి కదా. ఇయ్యలే కదా, 10 తక్కువ ఇచ్చారు కదా వాళ్ళు, 23 ఏమో ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక్కడ మోడీకి ఇవ్వాలా క్రెడిట్? మరి నేను ప్రజలకు ఇవ్వాలని చెప్తున్నా. రాజకీయ కంపల్షన్ తోటి డెఫినెట్గా ఏంటంటే ఎంత అవునన్నా కాదన్నా ఇప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే ప్రజలు మాత్రం మోడీని హర్షిస్తారు, బీజేపీని కూడా. ఈ అంశం పట్ల మాత్రం కాంగ్రెస్ ఏండ్ల నుంచి చేయని దాన్ని, అది ఒత్తిడిలో కావచ్చు, దేంట్లో కావచ్చు, కాంగ్రెస్ కూడా చేయలే కదా. అప్పుడు మండల్ తీసుకొచ్చినప్పుడు కమండల్ అని తీసుకొచ్చారు, మండల్కు మందిర్ పాలిటిక్స్ అని చెప్పని తీసుకొచ్చి వీపీ సింగ్ గవర్నమెంట్ పోయింది. కానీ రాజీవ్ గాంధీ కూడా అందులోనే ఉన్నాడు కదా, మరి అప్పుడు వాళ్ళని ఈక్వల్గానే చూడాలి కదా. ఇక్కడ ఈ దేశంలో జరిగినటువంటి సోషల్ మూవ్మెంట్స్ చేసినటువంటి కాంచీరామ్ అసంటోళ్ళు కావచ్చు, జయప్రకాష్ నారాయణ అసంటోళ్ళు కావచ్చు, అటువంటి ఆలోచన విధానం ఉన్నటువంటి వాళ్ళ తరఫుకి వెళ్ళి శరద్ యాదవ్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళు, నితీష్, వీళ్ళందరికీ కూడా డెఫినెట్గా వాళ్ళ కొన్ని ఏండ్ల ఫైట్ దీనికి ఇటువంటి ఆలోచనలు ఒత్తిడి తీసుకొచ్చి అక్కడ పెట్టేదానికి ఇట్లా చాలా మంది, నేను కొన్ని మంది పేర్లు చెప్పకపోవచ్చు కానీ అట్లా చాలా మంది ద్రవిడ్ పాలిటిక్స్ తీసుకొచ్చిన స్టాలిన్ ఇటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫాదర్ కరుణానిధి కావచ్చు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా క్రెడిట్ పోతుంది. ప్లస్ సోషల్ మూవ్మెంట్స్ ఇటువంటిది రావాలని కొన్ని ఏళ్ల నుంచి టీచింగ్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇప్పుడు మన దగ్గర కూడా ప్రొఫెసర్ కంచాయిల అసంటోళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అసంటోళ్ళు కావచ్చు, ప్రొఫెసర్ తిరుమల అసంటోళ్ళు కావచ్చు, ఇటువంటి వాళ్ళు చాలా మంది, సింహాద్రి ఇటువంటి వాళ్ళకి చాలా మందికి క్రెడిట్ పోవాల్సిందే, పోతుంది. రాజకీయపరమైన ఒత్తిడి తీసుకొచ్చేటందుకు ఒక బలమైన కారణాలల్లా ఇవన్నీ. ఇప్పుడు ఇక్కడ కూడా పీపుల్స్ కమిటీ అండ్ క్యాస్ట్ సెన్సెస్ మేమంతా కలిసి పెట్టిపోయి నెగోషియేషన్ చేసి మాట్లాడినప్పుడు మాకు చాలా చేదు అనుభవాలు ఉండే. అసలు కన్సిడర్ చేయలే. లాస్ట్ బీసీ కమిషన్ అయితే మాకు అన్ని ఉట్టిగా ఏంటంటే ఇట్లా అన్ని తెప్పిస్తున్నారు, ఇట్లా చాయ్పాని ముచ్చట్లు చెప్తున్నారు, కానీ వీళ్ళు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదని గ్రౌండ్ రియాలిటీ చెప్పుకుంటూ వచ్చిండ్రు. ఒకవేళ ఏంటంటే వాళ్ళు నిజంగా నిబద్ధత కనుకుండేది ఉంటే ఎప్పుడో చేయనుంటే 6 నెలల లోపల చేస్తున్నారు కదా, చేయలే. దానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది, దానికి తిరగబడాల్సి వచ్చింది, ఎంతో ఒత్తిడి తీసుకురావాల్సి వచ్చింది. దేశమంతా పక్కన పెడితే ఇన్ తెలంగాణ చూద్దాం. మనం తెలంగాణలోనే ఉన్నాం కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాం కాబట్టి, ఇన్ తెలంగాణ పాలిటిక్స్లో ఈ కులగణన ఎవరికి ఫేవర్ చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? ఒకవేళ దేశంలో మొత్తం చేస్తే మోదీ చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆల్రెడీ కులగణన కంప్లీట్ చేసింది. ఇంకోవైపున కేసీఆర్ ఆయనది ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ దాంట్లోనేమో 51-52% బీసీలను వస్తుంది, ఈయన చేస్తేనేమో 46% వస్తుంది, ఈయన వస్తుంది. ఏది రేవంత్ రెడ్డి చేసింది. ఇప్పుడు ఈయన కేసీఆర్ చేసిన దాన్ని బయట పెట్టలేదు. రాగానే ఎలక్షన్స్ ముందు చెప్పిండు రేవంత్ రెడ్డి, నేను రాగానే మనం అంత ముందేమో నువ్వు ఎందుకు కులగణన ఎందుకు బయట పెడతలేవు, సమగ్ర కుటుంబ సర్వే బయటికి ఎందుకు తీసుకొస్తలేవు అని చెప్పిండు అంతకుముందు. ఈయన ప్రభుత్వంకి వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా తీసుకురాలేదు. అది దాంట్లో కంపారిజన్ ఎప్పుడైతే ఈయన డేటా ఎప్పుడైతే బయటకు వచ్చిందో, కంపారిజన్ లాస్ట్ వాళ్ళు పెట్టిన దానికి
ఎందుకనంటే దాంట్లో అది ఆథెంటిక్ కాదని దాంట్లో వెబ్సైట్లకి తీసి పడేసింది కదా డేటా. ఓకే. సో దీంట్లో నేను అనేది ఏంటంటే ఇక్కడ క్రెడిట్ ఎవరికి ఏం లేదు, క్రెడిట్ మాత్రం ప్రజలకు పోరాటాలకు పోతుంది తప్ప. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు మనమే నువ్వు డిస్కషన్ స్టార్టింగ్లో చెప్పినావు, సరే అది ఎట్లా జరిగింది ఒకటి జరిగింది కదా అని చెప్పని అన్నావు. ఓకే, అంటే ఎక్కడ దగ్గర కాంప్రమైజ్ అవుతున్నాం, ఏదో దగ్గర 42% అన్న వస్తే సరిపోతుంది నాయన అడిగైతే వచ్చినాం. కానీ వాస్తవాలు అయితే రావాల్సిందే కదా. ఎవరెవరైతే ఇంకా ఈ కులాలలో ఉండి ఇంకా ఘోరమైన పరిస్థితులలో ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరగాలి కదా. ఈ దేశ సంపద అందరికీ సమానంగానైతే పోవాల్సిన అవసరం ఉంది కదా. ప్రజా పోరాటాలకు ఇవ్వాల్సిందే, పీపుల్స్ వాయిసెస్కు ఇవ్వాల్సిందే తప్ప ఏ రాజకీయ పార్టీకు ఇచ్చేటందుకు నేనైతే నా వ్యక్తిగతంగా నాకైతే అనిపిస్తుంది. ఒకవేళ అట్లనే కనుకుంటేది ఉంటే వాళ్ళు రాగానే కనుక అన్ని కనుక చేసేది ఉంటే ఇప్పటిదాకా చేసిన ప్రామిస్ అన్ని చేస్తే నిజం కూడా వీళ్ళు నిజాయితీగా ఉన్నారు అని చెప్పని అనిపించేటట్టుగా ఉంటుండే. మాత్రం నేనైతే తెలుసుకోవాలి. రెండో అంశం, కేసీఆర్ మొన్న రజతోత్సవ సభ వాళ్ళది బీఆర్ఎస్ది అయింది, దాంట్లో కేసీఆర్ మాట్లాడిండు. సో ఆయన స్పీచ్ ఎట్లా ఉంది, సభ సక్సెస్ అయినట్టుగా మీరు భావిస్తున్నారా? సో రాబోయే రాజకీయాలని మళ్ళీ తన ఆధీనంలోకి బీఆర్ఎస్ కేసీఆర్ ఫ్యామిలీ ఆ పార్టీ తీసుకుంటున్నదని మనం భావించవచ్చా? సో ఒక తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ తన పార్టీని తిప్పేటువంటి ప్రయత్నం మాత్రం బరాబర్ చేసిండు ఆయన. దాంట్లో ఎట్లా ప్రొజెక్షన్ ఇవ్వబోయిందంటే అసలు 69 తర్వాత తెలంగాణ వాదాన్ని చచ్చిపోయిన దాన్ని నేను వచ్చిన తర్వాతనే బయటికి తీసుకొచ్చినా అని చెప్పుడు అదో పచ్చి అబద్ధం, అది బూతి లెక్కనే వినబడ్డది కనబడుతున్నది. ఇప్పుడు ఏంటంటే ఆ జనం వచ్చిన దానికి చూస్తే జనం నిజం కూడా ఈ 1 year దాటిన పాలన, ఆల్మోస్ట్ 14-15 months పాలన, రేవంత్ రెడ్డి పాలన మీద జనానికి ఒక వ్యతిరేకత భావన మాత్రం ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది మాత్రం జనం లోపల వచ్చింది. ఏ ఆస్పిరేషన్స్ గురించి అయితే ఈయనను కాదని కేసీఆర్ని కాదని రేవంత్కు ఓట్లు వేసిండ్రో, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకమైన ఓటు అది. రేవంత్ని చూసి కూడా కాదు, కానీ అందరం పనిచేస్తే అయితే పడ్డదో వచ్చిన తర్వాత ప్రజల ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వీళ్ళు లేరు అనేది దాన్ని కొంచెం ఆ మొబిలైజేషన్లో కొద్దిగా కనబడ్డది. కానీ ఒకటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా, ఈవెన్ కేసీఆర్ కూడా పైసలు మందు వంచంది జనంను తీసుకొచ్చే సిచ్యువేషన్స్ ఇలా లేవు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ జెండా పెడితే జనం వచ్చి మొబిలైజ్ అయ్యేది. ఇలా కేసీఆర్ ఏదో చేస్తారని చెప్పి జనం వచ్చుడు కాదు, కానీ అదంతా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో కూడుకున్నటువంటి మీటింగ్ అది. ఓకే, అప్పటికే కాన్స్టిట్యున్సీకి 25 లక్షలు అయిన ప్రతి ఒక్కరికి 119 కాన్స్టిట్యున్సీకి మొత్తం పంపించేసిండు. దాని తర్వాత కూడా పంపిండు. ఇప్పుడు ఎవరైనా, ఇది కాంగ్రెస్ అయినా ఎవరైనా కానీ వాళ్ళ పేర్ల మీద వాళ్ళు చేసిన పనుల మీద ఇలా జనం మొబిలైజ్ అయ్యే పరిస్థితి మాత్రం లేదు. ఇంకోటి ఏంటంటే తెలంగాణ అంటేనే నేను అదే నాకు కన్నీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు ఈ తెలంగాణ ఇట్లా చూస్తుంటే అని చెప్పని. అదే 7 చంద్రులు 8 సందమామాలు చేస్తారనుకుంటే నేను మొన్ననే చెప్పిన 101 చంద్రులు చూపించినావు, 116 సందమామాలు ఈయన చూపించేసిండు ఆల్రెడీ జనానికి. కొత్తగా చూపించేది ఏం లేదు. ఇప్పుడు కేసీఆర్ తెలంగాణకి ఏదో చేస్తారని కాదు, ఎవరు వచ్చినా పర్లే కానీ ఈయన మాత్రం రావద్దనే ఫీలింగ్లో జనం కూడా ఉన్నారు. రాజకీయంగా కంప్లీట్గా ఫెయిల్యూర్ అయితే ఇంకోటి తెలంగాణ జనంలో కూడా ఉత్పన్నం అయితే తప్ప. ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు తెలంగాణ సెంటిమెంట్ నాతోనే వచ్చింది, నేనే తెలంగాణ, నేనే తీసుకొచ్చినా, నేనే కొట్లాడినా, సావు మెడల తలకాయ పెట్టినా, సావు నోట్లే నా తలకాయ పెట్టినా అని చెప్పుకుంటూ వస్తున్నా. అన్ని బక్వాస్ ముచ్చట్లు. దీని మీద చర్చ చేసుకుంటూ పోతే ఎప్పుడు కూడా ఇది రావణ కాష్టం లెక్క, ఎప్పుడు ఈ అగ్ని ఎప్పుడు ఆగలే. ఈ గోళంలో ఈ మంట, తెలంగాణ అనే మంట జనం గుండె లోపల ఎప్పుడు రగులుతూనే ఉన్నది. ఏదో ఒక రూపంగా, ఏదో ఒక పోరాట రూపంగా వస్తూనే ఉన్నది. ఇప్పుడు వచ్చేది నేనే మళ్ళీ అంటున్నారు కదా, బరాబర్ రాడు రానియదు కూడా. ఇది తెలంగాణ ప్రజలకు ఒకవేళ కేసీఆర్ కుటుంబం కనుక మళ్ళీ వస్తే కాళేశ్వరంలు ఏమైనాయి, అన్నారంలు ఏమైనాయి, సుందిల్లలు ఏమైనాయి, పేపర్ లీకేజీలు ఎట్లా చేసుకున్నారు, బయోమెట్రిక్ లేకుండా గ్రూప్ 1 ఎగ్జామ్లు ఎట్లా కండక్ట్ చేసిండ్రు, ఇంటర్మీడియట్ పేపర్లు ఎట్లా లీకేజ్ చేసి అన్ని ప్యాకేజీల పార్టీ అది మొత్తం. లిక్కర్ దందాలు ఎట్లా జరిగినాయి, ఏం పైసలు లేకుండా తెలంగాణ ఉద్యమంలో రాకముందు స్లిప్పర్ లేసిన హరీష్ రావుకు ఇలా 1000 కోట్లు ఎట్లా వచ్చినాయి, ఉట్టిగా మంగళ షాపులు నడుపుకున్నటువంటి కవితకు ఇలా బుర్జు ఖలీఫాల బంగళాలు ఎట్లా వచ్చినాయి, 1000 కోట్లల్లో పడగలు ఎట్లా ఎత్తుతున్నారు వీళ్ళంతా. ఇక్కడ కాదు బయట రాష్ట్రాల్లో పోయి భూములు జాగాలు కొని బంగ్లాలు కట్టుకునే స్థాయికి వీళ్ళు ఎట్లా పోయినారు. దాదాపు 1200 కోట్ల రూపాయలు వాళ్ళ పార్టీ అఫీషియల్గా వాళ్ళ పార్టీలో పైసలు ఎక్కడికి వచ్చినాయి. దేశంలో ధనిక పార్టీ ఎట్లయింది, వాళ్ళ కుటుంబాలు మొత్తం ఎట్లయింది అంటే ఇవన్నీ జనం పైసలు. జనం అర్థం చేసుకోవాల్సిందంటే పెద్ద ల్యాండ్ స్కామ్లు ఇలా నువ్వు పొద్దున్న లేసే తీసి మొత్తుకుంటున్నావు, జనాన్ని ఎడ్యుకేట్ చేసేందుకు మొత్తుకుంటున్నావు, జనం వింటున్నావు, జనం లోపల రిజిస్టర్ అవుతుంటాయి ఇటువంటి అన్ని. జనం తెలియదు కొన్ని 100,000 కోట్ల రూపాయల
ల్యాండ్లు, ప్రభుత్వ ల్యాండ్లు అంటే ప్రజల ధనం, ప్రజా ఆస్తి, వాటన్నిటిని కొల్లగొట్టిండు కాబట్టి ఆ అనుభవాలను చూసిన తర్వాతనే ఈయన 101 సందమామలు 116 సుక్కలు ఈయన ఆల్రెడీ చూపించేసిండు. ఇప్పుడు 1116 కాడి దాకా పోతాడు. ఒకవేళ కేసీఆర్ అట్టుంటాడు, కేసీఆర్ కుటుంబం కనుక మళ్ళా అధికారంలోకి వస్తే మాత్రం వాళ్ళ గారడి మాటలు, గడిబడి మాటలు, వాళ్ళ పిచ్చి మాటలు విని జనాన్ని జోకర్గాన్లు అనుకుంటున్నారు వీళ్ళు మొత్తము పొద్దున్న లేస్తే. కానీ ఇది ఉద్యమాల గడ్డ, చైతన్యం ఉన్నటువంటి గడ్డ. ఇక్కడ మళ్ళా కేసీఆర్ అనే వ్యక్తి ఇప్పుడు చూడు ఎంత సక్కదనంగా మాట్లాడుతున్నారు అంటే మా ఊళ్ళు మేధావులు కూడా బోల్తాలు కొడతారు. ఈయన వచ్చిన తర్వాత కగార్ దగ్గర ఎన్కౌంటర్ జరగొద్దు, పోయి సెంట్రల్ గవర్నమెంట్ లెటర్ ఇస్తా అని చెప్పి మాట్లాడగానే మా ఊళ్ళు కొంత మేధావులు అంటే ఉరికిపోయారని కలుతాడు, దండం పెడతాడ, గదవ పట్టుకుంటాడు. అబ్బా సార్ ఎంత మొత్తం పని చేసినావు అని ముక్కు నేలకు రాయాలి. శృతి సాగర్ ఎన్కౌంటర్లు చేసినందుకు ముక్కు నేలకు రాయాలి. కాళ్ళు మొత్తం పలిగేదాకా కొట్టి ఇట్లా చెక్కినందుకు ముక్కులు నేలకు రాసి క్షమాపణ కోరినాడే ఈ మేధావులు పోయి అటువంటి పోయి కలవాలి. ఎంతమందిని ఎన్కౌంటర్ చేయలేదు, మొత్తం లిస్టులు. విమలక్కని ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళగొట్టింది కదా, తెలంగాణ ఉద్యమంలో తిరిగింది కదా, అనవసరమైన అబండాలు చేసి నడి రోడ్డు మీద నడి బజార్లు వేసింది కదా, ముక్కుకు నేలకు రాయాలి. అంతకు ముందేమో వాళ్ళు ఇళ్ళకి పోతారు, మా సొంటల దగ్గరకు వచ్చి మాట్లాడతారు, చెప్తారు ఇవన్నీ. ఇప్పుడు క్షమాపణ కోరినాడే ఇటువంటి వాళ్ళని నమ్మాలి. కానీ అప్పటిదాకా ఇటువంటి ఈ మేధావులు ఈయంగానే మేము పోయి ఆయన కలుతాం, దండం పెడతాము, గదం పట్టుకుంటా, అబ్బా ఏం పని చేసినావు సార్, ఇవన్నీ పిచ్చి పనులు తెలంగాణలో మేధావులు కూడా చేయాల్సిన అవసరం లేదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. ఆయన ఇవాళ అధికారంలో లేడు కాబట్టినే మాట్లాడుతున్నాడు. అంతకుముందు నక్సల్ ఎజెండానే నా ఎజెండా అన్నాడు. ఏ మీటింగ్ తెలంగాణ వచ్చేదాకా నక్సలైట్లు దేశభక్తులు అన్నాడు, అదే ఎజెండా నేను అమలు చేస్తాడు. వచ్చినాకనే అదే రక్తపు కూడు తిన్నాడు. నక్సలైట్ల రక్తపు కూడు తిన్న కేసీఆర్ దగ్గరికి కేసీఆర్ను నమ్మి ఈ మేధావులు అంటే వాళ్ళు కూడా పోవాల్సిన అవసరం లేదని చెప్పి నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఎంత దొంగ మాటలు మాట్లాడతారు అంటే అసలు ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కును కూడా హరింపజేసినటువంటి దుర్మార్గుడు. కోర్టు ఆర్డర్లు వస్తే కానీ ధర్నా చౌకులు ఓపెన్ కాలే, ఈయన వచ్చిన తర్వాత బంద్ చేయించిండు. ఆయన ఎట్లా నమ్ముతారండి తెలంగాణ ప్రజలు? సర్వనాశనం చేసి వదిలిపెట్టిండు, విద్యార్థులను కొట్టించిండు, ఆడలను కొట్టించిండు, బెల్ట్ షాపులను పెట్టి తెలంగాణను సర్వనాశనం చేసిండు, తాగుబోతులను చేసి కొంపలను నాశనం చేసిండు. ఉద్యోగాలు ఇవ్వలే తెలంగాణలో, వనరుల దోపిడీ చేసిండు. తెలంగాణలో ఓపెన్ కాస్టులు బంద్ చేయలేదు. కొన్ని వందల మంది వేల కుటుంబాలు మొత్తం నిర్వాసితులు అయిపోయి ఎక్కడెక్కడికో పోయి బతుకుతున్నారు. ఏం బతుకులు బాగుపడ్డాయి? ఇచ్చిండు నువ్వు రైతు బంధు పథకం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. రైతు బంధువులు బాగుపడేవారు 100 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళు బాగుపడరు, బ్యూరోక్రాట్లు బాగుపడరు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, పెద్ద ఎంపీలు, మంత్రులు, కాలేజీలు ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇట్లా దారాదత్తం చేసి పోసింది కదా. అటువంటి దుర్మార్గుని మళ్ళెట్లా తీసుకొస్తారండి? మొత్తం ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసిండు. కర్ణాటక కిరాత కీచకులను తయారు చేసి వదిలిపెట్టిండు. కాబట్టి కేసీఆర్ అనేటోన్ని జనంకు చెప్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, నా మాటలలో మీకు ఏమైనా కటువు కనిపిస్తే మీరు ఆలోచన చేయండి, మీరు చేసిండా లేదా అని. మొత్తుకున్నారు ఒక్కొక్కరు విద్యార్థులు. అసలు తెలంగాణ అంటేనే నీళ్లు, నిధులు, నియామకాలు కదా. మొత్తం నీళ్ళెల్లా కుంభకోణాలే, నిధులు కుంభకోణాలే, నియామకాలు కుంభకోణాలు, ప్లస్ 10 ఏళ్ల నుంచి అసలు నువ్వు రిక్రూట్మెంటే చేయలే కదా. అసలు దుర్మార్గులను పట్టుకొని మళ్ళా వీళ్ళు అధికారంలోకి వస్తారని అంటే మాత్రం ఇక ప్రజలు వాళ్ళ సావును వాళ్ళే కొని తెచ్చుకుంటున్నట్టు, వాళ్ళ ఛాతిలా వాళ్ళ గుండెలో వాళ్ళే గడపాన పెట్టి గుచ్చుకుంటున్నట్టు మళ్ళీ కేసీఆర్ అసంటోళ్ళు. అటువంటి ఆలోచన విధానాన్ని కనుక ఏ మాత్రం కూడా కొద్దిగా ఆలోచించినా కానీ జనం వాళ్ళ సావు వాళ్ళు కోరుకుంటున్నట్టే లెక్కకు వస్తుంది. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. చూద్దాం ఏం జరుగుద్ది అన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.